నిర్మించిన భారత రాష్ట్ర సమితి కార్యాలయం వనపర్తి జిల్లా గడ్డ మీద మరి ఈరోజు జాతీయ జెండా అనే మాత్రమే కాదు భారత రాష్ట్ర సమితి జెండాను కూడా ఆవిష్కరించి అమరవీరులకు నివాళులు అర్పించినందుకు చాలా గర్వంగా కూడా ఉంది. ఈరోజు ఆ రోజు మరి పెద్దలు కేసీఆర్ గారు మొత్తం తెలంగాణను జాగృతపరిచి అంతరించిపోతున్న మన సంస్కృతిని కాపాడుకోవాలని మరి గత దశాబ్దాలుగా ఎన్నో దశాబ్దాలుగా మన మీద అన్ని రంగాల్లో జరిగిన దోపిడీ, కేవలం వ్యవసాయ రంగం మాత్రమే కాదు, నీటిపారుదల రంగం మాత్రమే కాదు, విద్యా రంగం మాత్రమే కాదు, సాంస్కృతిక రంగంలో కూడా మన మీద జరిగిన దోపిడీని నిరసిస్తూ ఆ రోజు ఒక గొప్ప త్యాగానికి సిద్ధపడి ఉద్యమాన్ని మరి స్టార్ట్ చేసి ఈరోజు ఈ స్థాయికి ప్రత్యేక రాష్ట్ర అవతరణ వచ్చే వరకు తీసుకొచ్చిన విధానం అనేది నిజంగా భావితరాలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. మరి ఇంత చారిత్రాత్మక సందర్భంలో మనం అందరం ఇక్కడికి రావడం చాలా సంతోషకరం. మరి ఇదే స్ఫూర్తితోని మనం ముందరికి కూడా నడవాలి. మరి నిన్ననే మనకు తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా నిన్న మరి పెద్దలు నిరంజన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు గత 2 నెలల నుంచి ఒక గొప్పగా శ్రమిస్తే నిన్న మనకు నవీన్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా కూడా ఎన్నిక కావడం జరిగింది. ఇది ఎంత గొప్ప చరిత్రాత్మకమైన విజయం అంటే, ఎంత చక్కగా ఆస్వాదించాల్సిన సన్నివేశం అంటే, మరి ముఖ్యమంత్రి సొంత జిల్లా పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటూనే ముఖ్యమంత్రి గారు పాలమూరు ప్రజల ఒక ఆత్మవిశ్వాసానికి, పాలమూరు ప్రజలకు ఉండే ప్రభావానికి దానికి తూట్లు పడుస్తున్న ఈ సందర్భంలో మరి ఏ పాలమూరు జిల్లాకైతే మరి నెత్తురు నీళ్లు పాడుతున్న పాలమూరు జిల్లాలో మరి కృష్ణమ్మ మెడలు వంచి ఈరోజు మరి పాలమూరుకు నీళ్లు పారించిన ఈ తెలంగాణలో మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మన ఉద్యమ స్ఫూర్తిని తూట్లు పొడిచే విధంగా ప్రవర్తిస్తున్న ఈ సందర్భంలో మరి పెద్దలు నిరంజన్ రెడ్డి గారు తన ఈ బాధ్యతను తన భుజస్కంధాల మీద వేసుకొని జిల్లాలో ఉండే అందరూ మరి ఎమ్మెల్యేలు, స్థానిక మాజీ ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ ఎమ్మెల్సీలు వీళ్ళందరినీ కూడా మరి ముందరికి నడిపించి నవీన్ కుమార్ రెడ్డి గారిని గెలిపించిన తీరు అనేది చాలా అంటే చాలా గొప్ప విషయం. అది తెలంగాణ మరి రాష్ట్ర సమితి, ఇప్పుడున్న భారత రాష్ట్ర సమితి ఒక మరి పనితనానికి ఒక మరి చక్కటి నిదర్శనం అని చెప్పేసి నేను చెప్తున్నా. మరి అదే స్ఫూర్తితోని మనం పార్లమెంట్ ఎలక్షన్లు కూడా చాలా గొప్పగా చేసిన నిజానికి మీరందరూ నా కళ్ళతో చూడడం జరిగింది. అది రేవెల్లి అయితేనేమి, గోపాల్పేట అయితేనేమి, బుద్ధారం అయితేనేమి, లేకపోతే మరి శ్రీరంగపురం కానీ, పెబ్బేరు కానీ, వనపర్తి కానీ, ఇంకా పాన్గల్ కానీ, ఈ ప్రాంతాలంతా కూడా మరి మీరందరూ కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీ నాయకులు పోలీస్ వ్యవస్థ ద్వారా కానీ, రెవెన్యూ వ్యవస్థ ద్వారా కానీ, రకరకాల వ్యవస్థల ద్వారా మన స్ఫూర్తిని మరి అణిచివేయాలని చూసినప్పటికీ కూడా మీరందరూ కూడా ఎన్నో త్యాగాలకు సిద్ధపడి ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లో పోరాడిన తీరు చాలా గొప్పగా ఉన్నది. మరి మీరందరూ కూడా 1000 కళ్ళతో రేపు ఫలితం కోసం ఎదురు చూస్తున్న విషయం కూడా నాకు తెలుసు. తప్పకుండా ఈ నిజానికి అబద్ధానికి మధ్యలో జరుగుతున్న యుద్ధంలో, ఆశయానికి అహంకారానికి మధ్యలో జరుగుతున్న యుద్ధంలో, త్యాగానికి భోగానికి మధ్యలో జరుగుతున్న యుద్ధంలో తప్పకుండా నిజము, ఆశయము, త్యాగమే గెలుస్తాయి. తప్పకుండా దేవుళ్ళు, దేవతలు, ముఖ్యంగా అమరవీరుల ఆత్మలన్నీ కూడా మన వైపే ఉన్నాయన్న ఒక గట్టి నమ్మకం నాకున్నది. అందుకొరకే తప్పకుండా రేపు మనం మరి ఈ యుద్ధంలో, పార్లమెంట్ ఎన్నికల యుద్ధంలో కూడా విజయం సాధించి మరొకసారి తెలంగాణ వాయిస్ను ఢిల్లీలో వినిపించే ప్రయత్నం అనేది కూడా మనం తప్పకుండా చేద్దాం. మరి ఇక్కడ పెద్దలు నిరంజన్ రెడ్డి గారు మనందరికీ ఒక పెద్దగా, ఈ ప్రాంతానికి పెద్దగా మనందరినీ నిరంతరం గైడ్ చేసి ఈ ప్రాంతం నెక్స్ట్ 100 సంవత్సరాల్లో ఏ విధంగా ఉండాలి అన్న ఒక చక్కటి రూపకల్పనతో, ఒక రోడ్ మ్యాప్తో మనం ముందరికి పోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఈ సందర్భంగా మనం అందరం కూడా ఈ భావానికి, ఈ తెలంగాణ అనే ఒక భావనకు, తెలంగాణ చరిత్రకు, తెలంగాణ సంస్కృతికి మరింత కట్టుబడి మన సంస్కృతి మరింత ప్రతినెక్కించి భావితరాలు గత పూర్వీకుల కన్నా గొప్పగా బతికే విధంగా కృషి చేయాలని చెప్పి 11వ సంవత్సరంలోకి అడుగుపెట్టినాం. నిన్నటికి పూర్తి చేసుకొని ఒక దశాబ్దం గడిచింది కాబట్టి దశాబ్ద వేడుకల్ని కూడా పార్టీ పరంగా మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ రాష్ట్రం సాకారం కావడం కోసం జరిగినటువంటి అనేక త్యాగాలలో, బలిదానాలలో అమరులైనటువంటి అమరులను మరొకసారి స్మరించుకుంటూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఒక అపురూపమైనటువంటి సందర్భం ఇది. జూన్ 2 అనగానే అందరికీ పై గగుర్లు వచ్చేటువంటి ఒక సందర్భం. ఆ నిమిషం కోసం, ఆ సందర్భం కోసం కోట్లాది మంది ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి సందర్భం అది. పార్లమెంట్లో బిల్లు పాస్ అయి ఆ తదుపరి 2వ తేదీ జూన్కి రాష్ట్రం ఉనికిలోకి వస్తుందనేటువంటి భారత ప్రభుత్వం యొక్క గజెట్ను చూసిన తర్వాత
అప్పుడు మనందరం కూడా నిమ్మలం అయిపోయినాం. అబ్బా బయటపడ్డాం రా దేవుడా అనుకున్నాం. కొన్ని దశాబ్దాల కళ, మనకంటే ముందున్నటువంటి వాళ్ళు 2 తరాల వాళ్ళు మన రాష్ట్రం మనకే ఉండాలని పోరాటం చేసిండ్రు, వెలకట్టలేనటువంటి త్యాగాలు చేసిండ్రు. అప్పటి నుంచి బలవంతంగా కలిపినప్పటి నుంచి, అంటే విలీనం నుంచి మళ్ళీ విడిపోయేదాకా జరిగినటువంటి ఆ మొత్తం ప్రస్థానంలో ఆ ప్రయాణం అంతా త్యాగాలతో కూడింది, ఆ ప్రయాణం అంతా కష్టాలతో కూడింది, ఆ ప్రయాణం అంతా కూడా ఏదో రకంగా రక్తతర్పణం జరిగినటువంటిది తెలంగాణ నేల మీద. దానికి పరిష్కారాన్ని ముందు చూపుతూ ఆలోచన చేసి ఈ దేశ ఉద్యమాలను, ప్రపంచ ఉద్యమాలను కూడా అర్థం చేసుకొని అధ్యయనం చేసి ఏది సరైన మార్గం అనేటువంటిది అవపోసన కేసీఆర్ గారు ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి శ్రీకారం చుట్టి మనం కొట్లాడిన సంగతి మీ అందరికీ తెలిసిందే. మనం కొట్లాడినాం, రాష్ట్రం వచ్చింది. 9.5 ఏళ్ళు మన ప్రభుత్వం కూడా పరిపాలన చేసింది. ఈ 9.5 ఏళ్ల పరిపాలన కాలంలో భారతదేశంలో మన విజయాలు మనమే చెప్పుకుంటూ పోతే మనకు అవి పాతగా మామూలుగా అనిపిస్తున్నాయి. ఈ దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు మన తెలంగాణ రాష్ట్రాన్ని సందర్శించినప్పుడు ప్రజాప్రతినిధులు కానీ, ప్రజలు కానీ, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కానీ మన రాష్ట్రాన్ని సందర్శించినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారో అది ప్రామాణికంగా మనం చూడాలి. ఆశ్చర్యం కలుగుతుంది. ఇతర రాష్ట్రాల ప్రజలు, ఇతర రాష్ట్రాల మంత్రులు, ఇతర రాష్ట్రాల అధికారులు తెలంగాణను వివిధ సందర్భాల్లో సందర్శించినప్పుడు వారు ఆశ్చర్యానికి లోనైనారు. ఇంత తక్కువ సమయంలో ఒక రాష్ట్రం ఇంత వేగంగా అభివృద్ధి చెందడం అంటే మాకు నమ్మశక్యంగా లేదని అనేక ఉదాహరణలు ఉన్నాయి. గత 5 సంవత్సరాల కాలం పాటు మీ ఎమ్మెల్యేగా, ఈ రాష్ట్ర మంత్రిగా నేను బాధ్యతలు పోషించిన కాలంలో అనేకమైనటువంటి మధురమైనటువంటి జ్ఞాపకాలు, అనుభవాలు ఇతర రాష్ట్రాలకు సంబంధించి, ఉత్తర భారతదేశానికి సంబంధించి గుజరాత్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక మంది మంత్రుల్ని, అనేక మంది రాష్ట్ర ప్రభుత్వాల కార్యదర్శుల్ని, కేంద్రానికి సంబంధించినటువంటి మంత్రుల్ని, కేంద్ర కార్యదర్శుల్ని అనేక సభలు, సమావేశాలలో, అనేక వేదికలు పంచుకునే క్రమంలో చాలా విషయాలు చర్చిస్తే నాకు అర్థమైనటువంటిది సారాంశం ఒకటే. ఉత్తర భారతదేశం కంటే దక్షిణ భారతదేశం చాలా రంగాలలో అగ్రభాగాన ఉంది. దక్షిణ భారతదేశంలో కూడా చాలా తక్కువ సమయంలో 9.5 ఏళ్ల కాలంలోనే తెలంగాణ అనేటువంటి రాష్ట్రమే మిగతా రాష్ట్రాల కంటే కూడా చాలా విషయాలలో అగ్రభాగాన ఉంది. ఇది మనకు అర్థమైనటువంటి విషయం. Gracias.